హాయ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పర్ణశాల. సో ఏంటి పర్ణశాల స్పెషాలిటీ? పద. సో దర్శనం అయితే అయిపోయింది, భద్రాద్రి రామయ్య దర్శనం. కళ్యాణం అయితే చేయించాం. సో దర్శనం తర్వాత ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్తున్నాం. ఎండ చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ భద్రాచలం రాములవారి టెంపుల్. సో దర్శనం చేసుకొని ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ పర్ణశాల సైడ్ అయితే వెళ్తాం. సో అక్కడి నుంచి విల్ కంటిన్యూ ద బ్లాగ్. సో భద్రాచలానికి 32 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పర్ణశాలకి అయితే వచ్చేసాం. సో ఇది బయట నుంచి పర్ణశాల. లోపలికైతే మొబైల్ కెమెరా అలౌ అయితే చేయరు. సో లోపల ఏమైనా ఫొటోస్ తీసుకోవాలంటే వాళ్ళే తీసి ఇస్తున్నారనమాట. సో నేనైతే లోపలికి వెళ్ళి వచ్చి సో ఈ పర్ణశాల ఎలా ఉంది, సో లోపల విశేషాలు ఏంటి మీతో అయితే షేర్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా స్టే ట్యూన్డ్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ పర్ణశాలలో విశేషాలు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే భద్రాచలంలో పర్ణశాల చూసి బయటకు అయితే వచ్చాను. సో నాకు ఎగ్జాక్ట్గా ఎలా అనిపించింది సో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో పర్ణశాలలో మొబైల్స్ అయితే అలౌ లేదు. అండ్ ఇది మన ఇండియన్ హెరిటేజ్ సంబంధించిన చాలా చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు సీతమ్మ వారు, శ్రీరామచంద్రుడు అండ్ లక్ష్మణుడు నివసించిన ప్రదేశం కుటీరంలో సో పర్ణశాలగా. సో చాలా చాలా అద్భుతంగా ఉంది. బట్ కొంచెం కమర్షియల్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లోపల కెమెరాలో లేదు, ఫోటో తీసుకోవాలి అంటే వాళ్ళే తీస్తున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు. లోపల 2-3 టెంపుల్స్ అయితే నాకు కనిపించాయి. సో ఈ పర్ణశాల అనేది మన హిస్టరీకి సంబంధించిన ఒక ప్రాంతం. సో దీన్ని ఒక హిస్టారికల్ ప్లేస్గా ఉంచితే ఇంకా బాగుండేది అని అయితే నాకు అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బంగారు లేడీ ఆనవాళ్ళు అని చెప్పి ఒక పలకం లాగా ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే లక్ష్మణ రేఖ, లక్ష్మణుడు సీతమ్మ వారిని కాపాడడానికి ఒక రేఖ గీశారు కదా. సో ఆ రేఖ కూడా అక్కడ ఉన్నట్టు అక్కడైతే మెన్షన్ చేస్తుంది. ఆ ప్రాంతం అన్నట్టు ఎక్కడైతే గీశారో ఆ ప్రాంతం అది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే సీతమ్మ వారిని ఎక్కడి నుంచి అయితే అపహరించాడు కదా రావణుడు, సో ఆ ప్రాంతం అని చెప్పి అక్కడైతే మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ మూడు చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే యాక్చువల్ పర్ణశాల ఏదైతే ఉందో సో ఆ ప్రాంతం అన్నట్టు ఒక ప్లేస్ అయితే ఉంది. సో ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. బట్ కొంచెం కమర్షియల్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీరు చూసారా? చూస్తే మీకు ఎగ్జాక్ట్గా ఏమనిపించింది ఈ పర్ణశాల ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో పర్ణశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఒక చిన్న సోడా బ్రేక్ కోసం అయితే ఇక్కడైతే ఆగాం. అండ్ ఈ బ్యాక్ సైడ్ కంప్లీట్గా గోదావరి విజువల్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. టైం అయితే ఈవినింగ్ 4:30 5 o'clock అవుతుంది. సో పర్ణశాల చూసి మేమైతే బయటకు వచ్చాము ఇప్పుడే. అండ్ సోడా తాగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ అయితే లేదు. సో మేబీ ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, సో ఈ బోట్ షికార్ అయితే చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. సో ఈ బోట్ షికార్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో అయితే పెడతాను. లెట్స్ గో. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది ఇంకోటి, గోదావరిలో బోట్ రైడ్. సో పర్ హెడ్ 60 రూపీస్తో ఒక 10 to 15 minutes బోట్ రైడ్ కోసం అయితే మేమైతే టికెట్స్ తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం. గోదావరిలో మోటార్ బోట్ రైడ్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి, ఎందుకంటే అన్ని చోట్ల మనకి ఫెసిలిటీ అయితే ఉండదు. వారణాసిలో నేను గంగా రైడ్ అయితే బోట్ రైడ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ భద్రాచలంలో ఈ చిన్న మోటార్ బోట్ రైడ్ అయితే చేయబోతున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటా. ఇది మేము ఎక్కిన చిన్న చిట్టి బోట్. వామ్మో, ఇది కొంచెం బ్యాలెన్స్ అయితే చేయాలి. రే 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 అవన్నీ చేయకరా రే, ప్లీజ్ రా రే. డొగ్గుగా అడి చూడరా. సో ఇది గోదావరి రివర్. డొగ్గు ఎంతమంది ఎక్కుతారన్నా మొత్తం? నాకు ఎంత? 15 మంది, 20 మంది, 15 to 20 మెంబర్స్ అయితే ఎక్కుతారు. అండ్ మోటార్ బోట్. సో మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లైఫ్ జాకెట్ అయితే చాలా చాలా మస్ట్.
సో మేము వెళ్ళిన 60 రూపీస్ బోట్ రైడ్ ఎలా ఉంది అంటే బాగుంది. సో అది పెద్ద బోట్ ఎక్కలేదు అని అనుకుంటే, సో ఈ షార్ట్ బోట్ రైడ్ అయితే చాలా చాలా అడ్వెంచరస్గా ఉంది. అండ్ ఒక 10 to 15 మినిట్స్ అలా ఒక చిన్న రౌండ్ అయితే రౌండ్ తిప్పి మళ్ళీ తీసుకొస్తాడు. అండ్ లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు. సేఫ్టీ విషయంలో అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువ క్రౌడెడ్ కూడా లేదు, 15 మెంబర్స్ మాత్రమే ఎక్కుతున్నారు. సో ఖచ్చితంగా మీకు అడ్వెంచరస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ ఈ గోదావరి బోట్ రైడ్ అయితే ట్రై చేయండి. 60 రూపీస్ పర్ పర్సన్. సో భద్రాచలంలో బోట్ రైడ్ తర్వాత సో మేమైతే వెళ్ళాము సీతమ్మ వారు చీరని ఆరేసుకున్న ఒక ప్రాంతానికి. అక్కడైతే చీరలకు సంబంధించిన ఇంప్రెషన్స్, ముద్రలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ శ్రీరాముల వారు యూజ్ చేసిన వస్త్రానికి సంబంధించిన ముద్రలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇంకా సీతమ్మ వారు యూజ్ చేసిన పసుపు కుంకుమ రాళ్ళు, ఏవైతే రాళ్ళని పొడి చేసి సీతమ్మ వారు పసుపు కుంకుమలాగా బొట్టయితే పెట్టుకున్నారు. సో ఆ రాళ్ళకి సంబంధించిన ఇంప్రెషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ హిస్టారికల్ ప్రూఫ్స్ అనమాట. ఇక్కడ భద్రాచలంలో ఆ ప్రాంతం కనుక ఉంది కదా, సో తనకి ఎక్కడైతే లక్ష్మణుడు ఆ ముక్కు అయితే కోసాడు కదా, ఎగ్జాక్ట్గా ఆ ప్రాంతం అక్కడే ఉంది అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో రాళ్ళని తీసుకొని విసిరేసి కష్టాలు వచ్చాయో ఆ కష్టాలు మనకి రాకూడదు అని కోరుకొని రాళ్ళు వేయాలంట. వేస్తే అలాంటి కష్టాలు రావు అని చెప్పి ఒక ఇది చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ రాళ్ళు వేయడానికి మనిషికి 10 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో అదైతే నాకు ఒక కమర్షియల్ అనిపించింది. హిస్టారికల్ ప్రూఫ్స్ ఉండడం అనేది చాలా చాలా మంచి విషయం. సో అండ్ ఆ ప్లేసెస్ ఇప్పుడు విజిట్ చేయడం అనేది చాలా అద్భుతం. కానీ దాంట్లో మళ్ళీ కమర్షియల్ని యాడ్ చేయడం వల్ల సో ఒక సిగ్నిఫికెన్స్ మళ్ళీ తగ్గినట్టు నాకైతే అనిపించింది. సో ఈ ప్లేస్ మీరు విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న వర్షంతో మా డే అయితే స్టార్ట్ అయింది. బయట అయితే గ్రీనరీ చాలా బాగుంది. సో ఇప్పుడైతే గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. సో నా ఈ భద్రాచలం ట్రిప్ సో ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. గోదావరి ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. సో రిటర్న్ టు హైదరాబాద్ వెళ్తూ ఘాట్ దగ్గర అయితే ఆగాము. సో ఇక్కడైతే వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో ఇప్పుడు వర్షం పడి ఆగింది అండ్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఒక 1 డే మాత్రమే స్పెండ్ చేసాం, సాటర్డే. అండ్ ఇవాళ సండే, జూలై 25th, జూలై 26th. సో ఈ వీడియో ఎలా అనిపించింది సో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. సో మళ్ళీ అయితే మర్చిపోకుండా రండి. బాయ్ బాయ్.